అందరికీ స్వాగతం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు. ఈ రోజుల్లో మన లైఫ్ ఎంత బిజీగా మారిపోయిందంటే ఉదయం లేచిన దగ్గర్నుండి ఏదో ఒక సమాచార ప్రవాహం, చిన్న విషయాలకే స్ట్రెస్. అవును, విపరీతమైన స్ట్రెస్. అందుకే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను, ఘర్షణలను చాలా ప్రాక్టికల్గా, అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా. ఈరోజు మన ప్రధాన లక్ష్యం అదే. నవంబర్ 25, 2001న మధువనంలో అవ్యక్త బాబ్దాదా ఇచ్చిన ఒక విశేషమైన ఆధ్యాత్మిక సందేశం మూలాలను మనం అన్వేషిస్తున్నాం. ఆ సందేశం శీర్షిక కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవును, ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి, కారణాన్ని నివారణ చేసి సమస్యలను సమాధానపరచండి. కరెక్ట్. ఈ మూలాల్లో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలను మనం డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అంటే ఈ సందేశాన్ని కేవలం ఏదో సైద్ధాంతిక ప్రవచనంగా కాకుండా మన బ్రెయిన్ని రీవైర్ చేసే ఒక సైకలాజికల్ మాన్యువల్ లాగా చూడొచ్చు మనం. ఒక మాన్యువల్ లాగా, రైట్. అవును. ఇందులో చెప్పిన విషయాలు పైకి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న విశ్లేషణ చాలా లోతైనది. మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మన ఎమోషనల్ రెగ్యులేషన్కి ఇవి ఎంత బాగా వర్తిస్తాయో అర్థమవుతుంది. నిజమే. అయితే ముందుగా ఇందులో ఉన్న ఒక ఆసక్తికరమైన సన్నివేశం నుండి మొదలు పెడదాం. చెప్పండి. ప్రేమసాగరుడైన బాబ్దాదా మధువనంలో తమ పిల్లలతో, అంటే ఆ అనుచరులతో సమావేశమైన దృశ్యమది. ఇందులో నన్ను బాగా ఆకట్టుకున్న పాయింట్ ఒకటుంది. ఏంటది? కేవలం 4 గోడలకే పరిమితమైన మాతలు, అంటే స్త్రీలు, ఏ విధంగా విశ్వ కళ్యాణకారులుగా మారారో ఈ మూలాలు వివరిస్తున్నాయి. ఒకప్పుడు వంటగదికే పరిమితమైన ఆ మాతల అరచేతిలో ఇప్పుడు ఈ మొత్తం గ్లోబ్ ఉందన్న భావన. అది చాలా ఉత్సాహాన్నిచ్చే విషయం. అవును కదా. అంతేకాదు, పాండవులు అనబడే పురుషులు కూడా స్వచ్ఛందంగా ఈ మాతలను ముందుకు తీసుకురావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఇది ఒక గొప్ప పరిణామం. ఖచ్చితంగా. అదొక అద్భుతమైన మార్పు. శతాబ్దాలుగా అణచివేయబడిన శక్తి ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించే బాధ్యతను తీసుకోవడమనేది చాలా పవర్ఫుల్ దృశ్యం. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక సాధన, అంటే సహజమైన పురుషార్థం గురించి ఒక ముఖ్యమైన సూత్రాన్ని మనం గమనించాలి. అదేంటి? నడుస్తూ, తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలివ్వడం మరియు వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోవడం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరికైనా శుభభావనను ఇవ్వడం సులభమే. అవును. కాని ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరైనా మన మీద అకారణంగా అరుస్తుంటే లేదా కోపంతో శాపనార్థాలు పెడుతుంటే మూలాల ప్రకారం వాటిని ఆశీర్వాదాలుగా ఎలా మార్చాలి? వాళ్లు మనల్ని తిడుతుంటే మనం లోపల వాళ్లకి ఆశీర్వాదాలు ఇవ్వడమంటే అది ఒక రకమైన టాక్సిక్ పాజిటివిటీ అనిపించుకోదా? ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఎవరైనా కోపంతో శాపనార్థాలిస్తున్నారంటే వారు ఆ సమయంలో ఏదోక వికారానికి వశీభూతులై ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. వికారానికి వశీభూతులై, ఓకే. అవును, ఈ మూలాలు అదే చెబుతున్నాయి. దీన్ని సైకలాజికల్గా చూద్దాం. ఒక వ్యక్తి కోపంతో అరుస్తున్నాడు అంటే ఆ క్షణంలో అతని మెదడులోని ఎమోషనల్ సెంటర్, అంటే అమిగ్డులా, హైజాక్ అయిపోయింది. అవును, వాళ్ళ కంట్రోల్లో ఉండరు కదా. సరిగ్గా చెప్పారు. వారు తమ స్వంత కంట్రోల్లో లేరు. కోపం లేదా అహంకారం అనే ఒక నెగటివ్ ఎమోషన్ వాళ్ళని నడిపిస్తోంది. అది ఒక అనారోగ్యం లాంటిది. ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి మనం కోప్పడతామా? అస్సల్లేదు కదా. వావ్, ఇది చాలా కొత్త పర్స్పెక్టివ్. అంటే వారినొక శత్రువులా కాకుండా ఆ ఎమోషన్కి బానిసైన ఒక పేషెంట్లాగా చూడాలన్నమాట. ఖచ్చితంగా. అలాంటి పరవశమైన స్థితిలో ఉన్న ఆత్మ పట్ల మనం కోపం తెచ్చుకుంటే మన మెదడులో కూడా కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అవును, ఇద్దరికీ నష్టమే. ఇద్దరికీ ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ క్రియేట్ అవుతుంది. అందుకే వాళ్లు మానసిక రుగ్మతలో ఉన్నారని గ్రహించి వారికి మన సహకారం, ఆశీర్వాదం మాత్రమే అందించాలి అని ఇక్కడ చాలా లోతైన విశ్లేషణ చేశారు. అంటే ఇది టాక్సిక్ పాజిటివిటీ కాదనమాట. అస్సలు కాదు. ఇది అత్యున్నత స్థాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మన శుభభావనా శక్తితో వాళ్ల నెగటివిటీని సైతం పాజిటివ్గా పరివర్తన చేయవచ్చు. మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతున్నాం. ఇది వింటుంటే నాకు ఇందులో ప్రస్తావించిన ఒక అద్భుతమైన ఉదాహరణ గుర్తుకొస్తుంది. నేను ఆ పాయింట్ చదివినప్పుడు నిజంగా ఇంతకంటే బెస్ట్ ఉదాహరణ ఉండదనిపించింది. ఫైర్ ఇంజిన్ ఉదాహరణే కదా. ఎగ్జాక్ట్లీ. అగ్నిమాపక సిబ్బంది ఉదాహరణ. ఎక్కడైనా మంటలంటుకుంటే ఫైర్మెన్ అక్కడికి వెళ్లి ఆ మంటలను చూసి భయపడరు.
ఉమ్, లేదా ఈ మంటలు ఎందుకొచ్చాయి నామీదే ఎందుకు పడుతున్నాయి అని ఆ మంటలపై కోప్పడరు. అవును. వారు అక్కడ నిలబడి వాదనలు చేసుకోరు కదా. సరిగ్గా అదే. తమ కర్తవ్యం మంటలను అంటుకోవడం కాదు, తమ విధి కేవలం నీళ్లు చల్లడమని మాత్రమే గుర్తుంచుకుంటారు. కరెక్ట్. కేవలం ఆ మంటలను ఆర్పడంపైనే 100% దృష్టి పెడతారు. ఈ అనాలజీని మన దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది చాలా అద్భుతమైన ప్రాక్టికల్ ఉదాహరణ అండి. అదేవిధంగా మన చుట్టూ ఉన్న సమాజంలో, ఆఫీస్లో లేదా కుటుంబంలో ఎవరైనా సరే వికారం అనే అగ్నికి వశమై తప్పుగా ప్రవర్తిస్తే హ్మ్, అక్కడ మన కర్తవ్యం ఆ అగ్నిలో ఆజ్యం పోయడం కాదు, ఆ అగ్నిని ఆర్పడమన బాధ్యత. ఇక్కడ నీళ్లు చల్లడమంటే ఏంటి? ఆశీర్వాదాలివ్వడం. సరిగ్గా చెప్పారు. శుభభావనతో వారికి ఆశీర్వాదాలివ్వడమే. ఆశీర్వాదాలను ఇవ్వాలి, తీసుకోవాలి అన్నది మాటలకు చాలా సులువైన మార్గమని, పాండవులు కూడా దీనిలో సదా విజయులుగా నిలవాలని ఈ సందేశం వివరిస్తోంది. అవును. ఇది మన రియాక్షన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తోంది. ఎదురివారి నెగటివిటీ మనల్ని కంట్రోల్ చేయలేదన్న ఒక ధైర్యాన్నిస్తుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో కేవలం నెమ్మదిగా వెళ్లడం కాకుండా తీవ్ర వేగం అంటే తీవ్ర పురుషార్థం ఎలా రావాలో మూలాల్లో వినూత్నంగా చర్చిస్తున్నారు. సాధారణంగా మనం ప్రోగ్రెస్ అంటే ఏవో కొత్త పనులు చేయడం అనుకుంటాం కదా. కాని ఇక్కడేమంటున్నారంటే ఒక పదాన్ని మన జీవితం నుంచి తొలగించడం ద్వారా ఆ తీవ్ర వేగం వస్తుందని చెప్పారు. అవును. ఆ తీవ్రవేగం రావాలంటే కారణం అనే పదం మన డిక్షనరీ నుండి సమాప్తమైపోవాలి. కారణం ఎక్స్క్యూజ్. అవును. ఎక్స్క్యూజెస్ చెప్పడం ఆపేసి నివారణా స్వరూపులుగా అంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా మారాలని ఈ మూలాలు విశ్లేషిస్తున్నాయి. దీని కొంచెం లోతుగా చూద్దాం. చెప్పండి. ప్రపంచంలోని ఆత్మలందరూ తమ కష్టాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు. కాని ఆ ముక్తినిచ్చేవారుగా అనగా మాస్టర్ ముక్తిదాతలే తమ స్వంత చిన్న చిన్న సమస్యలను కారణాలుగా చూపిస్తే ఎలా? అది కుదరదు కదా. ఉదాహరణకు ఒక డాక్టరే తన జబ్బుకి భయపడి కూచుంటే పేషెంట్లకి ట్రీట్మెంట్ ఎవరిస్తారు? అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారు. ముక్తి కోసం క్యూలో ఉన్న ఆత్మలకు ఒక ఆటంకంగా నిలుస్తున్నది ఒక అత్యంత బలహీనమైన ప్రశ్న. అదే ఎందుకు. అవును. ఆ ఎందుకు అనేది చాలా ప్రమాదకరం. మన జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు నాకే ఎందుకిలా జరిగింది, వారు నాతో ఎందుకలా ప్రవర్తించారు అంటూ ఈ తలుపును గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఈ ఎందుకు అనే ప్రశ్న మన బ్రెయిన్ని ఎలా ట్రాప్ చేస్తుందంటే మనం గతంలోనే ఉండిపోయి ప్రాబ్లం గురించి ఓవర్ అనలైజ్ చేస్తాం, సొల్యూషన్ గురించి అస్సలు ఆలోచించాం. సరిగ్గా చెప్పారు. సైకలాజికల్గా చూస్తే ఈ ఎందుకు అనేది ఒక విక్టిమ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తుంది. అవును. అది మనల్ని గతానికి కట్టిపడేస్తుంది. అందుకే ఈ ఎందుకు అనే తలుపును శాశ్వతంగా మూసివేయాలని, సమస్య అన్న పదమే కేంద్రాల్లో ఎక్కడా లేకుండా చెయ్యాలని బాబ్దాదా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ తలుపు మూసివేయాలి. అవును. టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మధుబన్ వారు కావచ్చు, అందరూ ఈ తలుపును మూసివేయాలి. ఇతరులు మారతార్లే అని ఎదురుచూడకుండా నేను చెయ్యాలి అన్న ఒక దృఢ నిశ్చయం తీసుకోవాలని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. సమస్యను పట్టుకునే వేమాడకం ఆపేస్తేనే నివారణ వైపు మన అడుగులు పడతాయి. అంతేకాదు, ఈ మూలాలలో 2 అద్భుతమైన టైటిల్స్ గురించి ప్రస్తావించారు: మాస్టర్ సర్వశక్తివాన్ మరియు విశ్వ కళ్యాణకారి. ఈ టైటిల్స్ను ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇక్కడొక చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు. మనం మన చేతులు, కాళ్లను ఎలా ఆర్డర్ చేసి నడిపిస్తున్నామో చూస్తూనే ఉంటాం. అవును. నేను నా చేయి ఎత్తాలని కమాండ్ ఇస్తే అది ఎత్తుతుంది. అవును. అలాగే మన లోపల ఉన్న శక్తులను కూడా సరైన సమయంలో ఆర్డర్ చేసి ఉపయోగించాలి అని ఇందులో వివరించారు. ఇక్కడే అసలైన సవాలు దాగి ఉంది. చాలామందికి తమలో సహనం, ధైర్యం లాంటి శక్తులు ఉన్నాయని తెలుసు. కాని పరిస్థితి దాటిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడుతుంటారు. అయ్యో, నేను కోప్పడకుండా ఉండాల్సింది అని కదా. అదే ఆ మీటింగ్లో కాస్త ధైర్యం చేసుంటే బాగుండేది అని అనుకుంటారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆయా శక్తులను అవసరమైన ఆ ఒక్క క్షణంలో ఆన్ డిమాండ్లో ఉపయోగించగలగాలి. అంటే చేతిని అవసరమైనప్పుడు ఎలా వాడతామో సహనాన్ని కూడా కరెక్ట్ టైంలో వాడాలి. అవును, సరిగ్గా అలాగే వాడగలగాలి. నిజమే. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ దగ్గర నేను కొద్దిసేపు ఆగిపోయాను. ఎందుకంటే సాధారణంగా ఆధ్యాత్మికత అంటే
ముఖం ముడుచుకుని సీరియస్గా ఉండాలనే ఒక మూస ధోరణి ఉంది కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఇందులో బ్రహ్మణ జీవితం అనగా ఆధ్యాత్మిక జీవితం యొక్క అసలైన ఉద్దేశ్యాన్ని చాలా రిఫ్రెషింగ్గా ప్రస్తావించారు. ఎప్పుడూ టూ మచ్ గంభీరతతో ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఏదో పెద్ద భారం మోస్తున్నట్లు ఉండకూడదు. అవును, అది చాలామందికి ఒక ఐ ఓపెనర్ లాంటి పాయింట్. ఆధ్యాత్మికత అంటే ఒక ఎస్కేపిజం కాదు, భయంతో బతకడం అసలే కాదు. కరెక్ట్. మరీ గంభీరంగా ఉంటే వీళ్ళకి నాట్యం చేయడం రాదు, సంతోషంగా ఉండడం చేతకాదు. బహుశా అందుకేలా మూల కూర్చున్నారని ఇతరులు అనుకుంటారని మూలాల్లో సరదాగా ప్రస్తావించారు. అవును, ఆధ్యాత్మిక జీవితమంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాలని చెప్పారు. మనం సంతోషంగా ఉంటేనే కదా ఆ వైబ్రేషన్స్ ఇతరులకు చేరతాయి. దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే ఆధ్యాత్మికత అంటే మనమెంచుకున్న ఆనందకరమైన జీవనశైలి. సమస్యల నుండి పారిపోవడం కాదు, వాటి మధ్య ఉంటూనే సంతోషాన్ని కోల్పోకుండా ఉండటం. చాలా చక్కగా చెప్పారు. ఇదే సమయంలో మూలాల్లో మరొక ముఖ్యమైన ఘట్టం కూడా ప్రస్తావించారు. డిసెంబర్ 9, 2001న ఢిల్లీలోని గుర్గాంలో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. భౌతికంగా అదొక గొప్ప వేడుక. అవును, కాని బాప్దాదా కోరుకునే అసలైన ప్రారంభోత్సవం వేరే ఉంది అని ఇక్కడ వివరించారు. ఈ భౌతిక కట్టడాల ప్రారంభోత్సవాల కంటే ప్రతి ఒక్కరి అంతర్గత మార్పు యొక్క ప్రారంభోత్సవం ఎంత ముఖ్యమో ఈ భాగం వివరిస్తుంది. ఆ అసలైన ప్రారంభోత్సవం గురించి చదువుతుంటే నాకైతే ఒక సినిమాటిక్ విజువల్ కళ్ల ముందు మెదిలింది. ఈ భౌతిక ప్రపంచమనే ఒక పెద్ద స్టేజ్ పైకి అందరూ సాక్షాత్తు ఫరిస్తాల వలె, అంటే ఏంజెల్స్ వలె ఎదురుగా రావాలి. అప్పుడు ఒక అదృశ్య పరదా తెరుచుకోవాలి. ఎంత గొప్ప విజువలైజేషన్ ఇది! కేవలం భౌతికమైన దేహంతో కాకుండా స్వచ్ఛమైన దేవదూతల్లా ఈ ప్రపంచం ముందుకు రావాలన్నది వారి ఆకాంక్ష. ఖచ్చితంగా. ముఖ్యంగా బాబా కంటే ముందు పిల్లలు ప్రత్యక్షమవ్వాలి. అంటే తమ సత్ప్రవర్తన ద్వారా ఆ సత్యమార్గాన్ని ప్రపంచానికి చూపించాలి అని చెప్పారు. అవును, ఈ ఆత్మీయ ప్రయాణంలో మాతల పాత్ర, వారి ఉల్లాసం చాలా విశేషమైనవి. మేరా బాబా అన్న ఆ ఒక్క మాటను పట్టుకుని వారు అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. మేరా బాబా అంటే నా బాబా అని. అవును, ఆ సమర్పణాభావం వారికి కొండంత బలాన్నిస్తోంది. ఆ బలంతోనే వారు ఫరిష్తాలుగా ఎదుగుతున్నారు. చివరగా ఈ మూలాల్లో ఒక అత్యంత ముఖ్యమైన వాగ్దానమడిగారు. ఆ ప్రామిస్ గురించి చెప్పండి. బాబ్దాదా పట్ల 100% ప్రేమ ఉంటే దానికి బదులుగా ఏ పెద్ద కానుకలో అడగలేదు. కేవలం నేను నా పట్లగాని ఇతరుల పట్లగాని సమస్యగా అవ్వను అని ఒక్క సెకనులో దృఢసంకల్పం చేసుకోవాలని కోరారు. ఇది చాలా పవర్ఫుల్ కదా. వావ్, నిజంగా చాలా డీప్ పాయింట్. అంటే నా పట్ల నేను సమస్యగా అవ్వను అంటే నేను నా ఓవర్ థింకింగ్తో, నా నెగటివ్ ఆలోచనలతో నాకు నేనుగా సమస్యలు క్రియేట్ చేసుకోను. కరెక్ట్. అలాగే నా కోపంతో పక్కవారికి సమస్యగా మారను అని ప్రామిస్ చేయడం. ఇలా దృఢసంకల్పం చేసుకుంటే బాబ్దాదా యొక్క అదనపు సహాయం ఎప్పుడూ తోడుంటుందని వివరించారు. భరోసానిచ్చే విషయమిది. ఖచ్చితంగా. ఆ స్మృతి అద్భుతమైన శక్తినిస్తుంది. ఇది కేవలం ఒక ఆదర్శం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో మనం స్థిరంగా నిలబడటానికి ఒక మైండ్ సెట్ ట్రైనింగ్. ఎవరైనా సమస్యలు సృష్టిస్తున్నప్పుడు మనం దానికి రియాక్ట్ అయ్యి ఇంకో సమస్య అవ్వకూడదు, మనం నివారణగా ఉండాలి. ఈ పాయింట్తో ఈ లోతైన విశ్లేషణను ముగిస్తూ మనం నేర్చుకున్న ప్రధానాంశాలను ఒకసారి క్రోడీకరిద్దాం. ఎవరైనా కోపంతో శాపనార్థాలు ఇచ్చినా వాళ్లు ఒక వికారానికి వశమై ఉన్నారని అర్థం చేసుకుని వారి పట్ల జాలిపడుతూ ఆశీర్వాదాలుగా మార్చడం. అవును, మొదటి పాయింటే అది. రెండవది, ఒక ఫైర్ ఇంజిన్ లాగా నెగటివిటీ అనే మంటలను ఆర్పేందుకు కేవలం నీళ్లు చల్లడం. మూడవది, ఎందుకు అనే తలుపును మూసివేసి కారణాలు వెతకడం మానేసి సొల్యూషన్ వైపు ముక్తి మార్గాన్ని తెరవడం. ఓ, ఖచ్చితంగా. మరియు ఆధ్యాత్మికత పేరిట అతి గంభీరతను వదిలేసి ఎప్పుడూ సంతోషంగా లైట్గా ఉండటం. కాబట్టి వీటన్నింటి అర్థమేమిటి? రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘర్షణలను ఎప్పుడూ పర్సనల్గా తీసుకోకూడదు. అవును, పర్సనల్గా తీసుకోకూడదు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని బుర్ర పాడు చేసుకోకుండా ఒక మాస్టర్ ముక్తిదాతగా మనం మారాలి. అంటే పరిస్థితులకు పరిష్కారాన్ని చూపే వ్యక్తిగా మనం ఎదగాలి. ఈ జ్ఞానం మనకు పూర్తి స్పష్టతనిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ని మొత్తం సమాజ స్థాయికి అన్వయిస్తే ఒక్కసారి ఊహించండి. ఒకవేళ ఈ ప్రపంచంలో అందరూ కోపంతో ప్రవర్తించేవారిని శిక్షించాల్సిన శత్రువులుగా చూడటం మానేసి
వారు కేవలం ఏదో ఒక నెగిటివ్ వికారానికి వశీభూతులై ఉన్నారని, వారికి కేవలం మన ఆశీర్వాదం మాత్రమే అవసరమని నిజంగా విశ్వసిస్తే, అప్పుడు మన సమాజంలోని న్యాయ వ్యవస్థలు, వివాదాల పరిష్కార విధానాలు శాశ్వతంగా ఎలా మారిపోతే? చాలా గొప్ప ఆలోచనేది. ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకునే బదులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? కేవలం ఈ ఒక్క అద్భుతమైన ఆలోచనతో ప్రపంచ గమనాన్ని మనం మార్చగలమా? ఈ ఆలోచనను మీకై మీరే స్వయంగా అన్వేషించండి. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం.